అందరికీ నమస్కారం. ఈ మన మహాభారతం యథాతథం యథార్థం అనే ఛానల్కి పునఃస్వాగతం. ఇప్పుడు మనం పాండవ కౌరవుల జన్మ అనంతరం జరిగిన విశేషాలని స్పృశిస్తూ ముందుకు వెళ్దాం. క్షమించండి. అంతరాయానికి శంతవ్యుణ్ణి వసుదేవుడి సోదరి కుంతి, వాళ్ళ నాన్నగారు సూరసేనుడు. అతనికి కుంతిభోజుడు ప్రాణమిత్రుడు. అతనికి పిల్లలు లేకపోతే సూరసేనుడు ఏమన్నాడంటే, నాకు పుట్టిన మొదటి సంతానాన్ని నీకు దత్తత ఇస్తాను అన్నాడు. అలాగే పృథ పుట్టింది. ఆమెని సూరసేనుడు కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు. అలా ఇవ్వడం వలన ఆమె కుంతిగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆమె కుంతిభోజునిలో పెరుగుతూ ఉండగా ఒకరోజు దుర్వాస మహర్షి ఆ రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి కొన్ని రోజులు ఉంటాడు. అలా ఉన్న ధృతరాష్ట్ర మహారాజుకి సపర్యలు చేసే బాధ్యత కుంతీదేవికి అప్పగిస్తాడు కుంతిభోజ మహారాజు. అలా కొన్నాళ్ళు దుర్వాస మహామునికి సపర్యలు చేసిన తర్వాత ఆయన వెళ్తూ ఈమె సపర్యలకి సంతుష్టుడై ఆమెతో అంటాడు, అమ్మా, నీవు చేసిన శుశ్రూషకి సపర్యలకి నేను ఎంతో సంతోషించాను. నీకు ఒక మంత్రము ఉపదేశిస్తాను. ఈ మంత్ర ఉపదేశం వల్ల ఏ దేవుడిని నువ్వు ఆహ్వానిస్తే ఆ దేవుడు వచ్చి నీకు సంతానాన్ని ఇచ్చి వెళ్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈమె బాల్య చాపల్యం వలన ఏమో ఆ మంత్రాన్ని సరే ఎలా పనిచేస్తుందో చూద్దామని పరీక్షింపదలచి సూర్యుడిని ఉపాసిస్తుంది. వెంటనే సూర్యుడు వచ్చి ఆమెకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. ప్రసాదించి మళ్ళీ ఆమె కన్యత్వానికి భంగం లేకుండా కన్యత్వాన్ని పునః ప్రసాదిస్తూ వెళ్ళిపోతాడు. ఈమె కుటుంబము, పరిచారకులు, సమాజానికి భయపడి పెళ్లి కాకముందే పుత్రుడేమిటి అని అంటారు లోకులని ఒక రత్న పేటికలో ఉంచి యమునా నదిలోన ఆ పసిబిడ్డని విడిచిపెడుతుంది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా అధిరథుడు అనే సారథి, హస్తినాపురానికి చెందిన సారథి చూసి పసిబిడ్డను తీసుకొని వెళ్ళి రాధ, ఆయన భార్య రాధ, ఆ ఇరువురు అతనికి వశుసేనుడు అని పేరు పెట్టుకొని పెంచుతారు. అతనే ధర్మిల వైకర్తనుడు, కర్ణుడు అని ప్రసిద్ధి పొందుతాడు. అనంతరం ఇక్కడ కుంతికి పాండురాజుతో వివాహం అవుతుంది. మద్రరాజు శల్యుని సోదరి మాద్రిని కూడా పాండురాజు వివాహం చేసుకుంటాడు. పాండురాజు దశార్ణ, మగధ, విదేహ అంటే మిథిల, కాశీ, సుహ్మ, పుండ్ర ఇత్యాది దేశరాజులందరినీ జయిస్తాడు. శంతను రాజసింహస్య భరతస్య చ ధీమతః
ప్రణష్ట కీర్తిజ శబ్ద పాండున పునరాహృత. రాజశ్రేష్ఠుడైన శంతనుడు, ధీమంతుడైన భరతుడు వీరి కీర్తి చరిత్రలు లోకంలో లోపించే పరిస్థితిలో పాండురాజు మరలా వాటిని ఉజ్జీవింపజేశాడు. తస్య వీరస్య విక్రాంతై సహస్రశత దక్షిణై అశ్వమేధ శతైరీజే ధృతరాష్ట్రు మహామఖై. ఇది ఆదిపర్వం 113వ అధ్యాయం 5వ శ్లోకం. ముందుదేమో ఆదిపర్వం 112వ అధ్యాయం 37వ శ్లోకం. ఇది వీరుడైన పాండురాజు పరాక్రమంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ప్రతి యాగంలోనూ 1,00,000 సువర్ణముద్రికలు దానం చేశాడు. పుట్టుగుడ్డికి శ్రౌత్ర యజ్ఞ అధికారం లేదు కాబట్టి అశ్వమేధయాగ సమానాలైన యాగాలు చేశాడు ధృతరాష్ట్రుడు. అలా అనంతరం కుంతికి ధర్మదేవుని అనుగ్రహంతో యుధిష్ఠిరుడు జన్మిస్తాడు. పాండురాజుకు కుంతియందు సూర్య తేజస్సు గల కుమారుడు పుట్టాడని విని గాంధారి తన గర్భాన్ని తాడనం చేసుకుంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు గర్భాన్ని మోసిన వ్యాసుడు వరమిచ్చినట్లు 100 పుత్రులు పుట్టలేదు. ఉదరతాడనం వలన ఆమెకు ఒక మాంసపు ముద్ద జన్మించింది. తక్షణమే వ్యాస మహర్షి వేయించేసి ఆ ముద్దను 100 నేతి కుండలను ఏర్పాటు చేయించి ఆ మాంసపు ముద్దను తడపగా అది బొటనవేలు పరిమాణంలో 100 భాగాలయ్యింది. వాటిని ఆ నేతి కుండలలో భద్రపరచమని, మరలా ఇంతకాలం తర్వాతనే ఆ కుండలను తెరవాలి సుమా అని గాంధారికి గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు కుండలను ఉంచిన క్రమంలోనే మొదటి దాని నుంచి దుర్యోధనుడు పుట్టాడు. అదే సమయంలో కుంతికి భీమసేనుడు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిద అరిచినట్లు అరుస్తూ ఏడ్చాడు. గాడిదలు, నక్కలు, కాకులు దానికి ప్రతిగా అరిచాయి. రాసభరావ సదృశం రురావచ ననాదచ తం ఖరాహ ప్రత్యభాషంత గృధ్ర గోమాయ వాయసాహ. ఆదిపర్వం 114వ అధ్యాయం 28వ శ్లోకం. ఆ భయంకరమైన అశుభ శకునాలు గుర్తించి విదురుడు ధృతరాష్ట్రునితో, నీకు 99 మంది కుమారులు ఉన్నారు, ఈ దుర్యోధనను విడిచిపెట్టమని అంటూ, త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ ఒక్కడిని విడిచిపెట్టి నీ వంశానికి, లోకానికి క్షేమాన్ని కలిగించు. వంశం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, జనపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని విడిచిపెట్టాలి. అయినా పుత్రమోహంతో విదురుని మాట ధృతరాష్ట్రుడు వినలేదు. గాంధారి, వీరందరికీ తోడుగా ఒక కుమార్తె కూడా ఉంటే బాగుండు కదా అంటూ, ఏకా శతాధిక బాల భవిష్యతి కనీయసి తతో దౌహిత్రజాత్ లోకాత్ ఆబాహ్యో అసౌ పతిర్మమ. 115వ అధ్యాయం ఆదిపర్వం 11వ శ్లోకం. ఈ 100 మంది కొడుకులు కాక మరొక చిన్న కూతురు కూడా పుడితే నా భర్త దౌహిత్రుల వలన కలగబోయే పుణ్యలోకాలను కూడా పొందగలుగుతాడు కదా అని వ్యాస భగవాన్ని కోరగా, ఆమె కోరిక మన్నించి ఆ 101వ పిండాన్ని దుస్సలుగా జన్మించేటట్లు వరమిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు నన్నయ్య గారి మాటల్లో, ఆ తనూజులకందరకు అనుజయై లతాంగి దుస్సలయను కూతురు అమరబుట్టె, అందు దౌహిత్రవంతులదైన పుణ్యగతి పొందదని పొంగే కౌరవుండు. అక్కడ దుర్యోధనుడు పుట్టిన సమయానికి ఇక్కడ వాయుదేవుని వరప్రసాదంతో కుంతికి భీమసేనుడు కలిగాడు. అనంతరం దేవేంద్రుని వరప్రసాదంతో ఫాల్గుణ మాసంలో పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్ర సంధికాలంలో పగలు అర్జునుడు పుట్టాడు. పుట్టగానే అక్కడ ఆశ్రమవాసులందరూ వింటుండగా అశరీరవాణి ఇలా పలికింది: కార్తవీర్య సవః కుంతి శివతుల్య పరాక్రమ యాష శక్ర ఇవ అజయ్య శయస్తే ప్రధయిష్యతి. ఆదిత్య విష్ణునా ప్రీతి యథాభూ అభివర్ధితా తథా విష్ణు సమః ప్రీతిం వర్ధయిష్యతి తే అర్జున.
ఆదిపర్వం 122 అధ్యాయం 38, 39 శ్లోకాలు. కుంతి, ఈ కుమారుడు కార్తవీర్యతుల్యుడై శివపరాక్రమం వంటి పరాక్రమం కలిగి ఇంద్రుని వలె జయంప్రాని వాడై నీ కీర్తిని విస్తరింపజేస్తాడు. విష్ణువు అదితి ఆనందాన్ని అభివృద్ధి చేసినట్లు ఈ అర్జునుడు విష్ణు సమానుడై నీ ఆనందాన్ని వర్ధలజేస్తాడు అని అశరీరవాణి పలికింది. ఇంకా ఏష యుద్ధే మహాదేవం తోషయిష్యతి శంకరం అస్త్రం పాశుపతం నామ తస్మాత్ తుష్టాద్ అవాప్స్యసి. ఇతడు యుద్ధంలో మహాదేవుడైన శంకరుని ఆనందింపజేసి సంతుష్టుడైన అతని నుండి పాశుపతాస్త్రాన్ని పొందగలడు. అంతేనా? ఆకాశే దుందుభీనాంచ బభూవ తుముల సునః ఉదతిష్టన్ మహాఘోష పుష్టిభి ఆవృత. ఆకాశంలో పుష్పవృష్టితో పాటు భీకరమైన దుందుభిద్రను కూడా పెద్దగా ఘోషించింది. అనంతరం అశ్విని దేవతల వరప్రసాదంతో నకుల సహదేవులు జన్మించారు. అప్పుడు కూడా అశరీరవాణి వారిని గూర్చి సప్తరూప గుణోపేతౌ భవతోత్యశ్వినావితి తేజసాత్యర్థం రూపద్రవిణ సంపదాః. 123 అధ్యాయం 18 శ్లోకం. ఈ కవలలు బుద్ధి రూప గుణాలలో అశ్విని దేవతలను కూడా మించిపోగలరు. తమ తేజస్సు రూప సంపదలతో ఎంతో ప్రకాశిస్తారు. కాలక్రమంలో కిందముడనే తాపసుని శాప ప్రభావం వలన మాద్రిని కూడిన పాండురాజు పంచత్వ ప్రాప్తి పొందుతాడు. అప్పుడు మాద్రి సహగమనం చేయగా శతశృంగంలోని మహర్షులంతా పాండవులను కుంతితో సహా హస్తినాపురికి చేర్చి భీష్మ ధృతరాష్ట్రులకు వారిని అప్పగించి తాపసులంతా అక్కడే క్షణంలో అదృశ్యులవుతారు. కౌరవ పాండవులు బాల్యక్రీడల్లో ఉంటూనే దుర్యోధనుడు భీమునికి కాలకోట విషం కలిపిన భక్ష్యాన్ని అందించాడు. అప్పటికే అలసిపోయిన భీముడు ఆ విషప్రభావంతో అచేతనంగా పడుకున్నాడు. అప్పుడు లతాపాశాలతో భీముని బంధించి ఎత్తైన తీర ప్రదేశం నుండి నీటిలో పడవేశారు. భీముడు అలా పాతాళానికి చేరుకోగానే నాగులు తమ విషపు కోరలతో అతన్ని కాటువేశాయి. ఫలితంగా తతో అస్య దృశ్యమానస్య తద్విషం కాలకూటకం అతం సత్ప విషేనైవ స్థావరం జంగమేనతు. ఆదిపర్వం 127 అధ్యాయం 57 శ్లోకం. భీముడు ఆ రీతిగా కాటు తినగానే లోపల ఉన్న కాలకోట విషమంతా నశించిపోయింది. పాముల ద్వారా ఎక్కిన జంగమ విషం వలన స్థావరంగా ఉన్న కాలకోట విషం నిస్సారమైంది. ఇక్కడ నేడు మనం పాము కాటుకు విరుగుడును తయారు చేసే ప్రక్రియకి దీనికి పోలిక ఉందేమో మీరు ఆలోచించండి. పాము కాటుకి విరుగుడు మన వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే, మన వాళ్ళంటే ఈ సమకాలీనంలో పాము విషాన్ని గుర్రానికి ఎక్కిస్తారు. గుర్రానికి ఎక్కిస్తే గుర్రము నుంచి ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అప్పుడు దాన్ని సేకరించి ఎవరు పాము కాటుకు గురవుతారో వారికి అది చేస్తారో ఆ విషం విరుగుడవుతుంది. అదనమాట. అంతలో అక్కడ ఆర్యకుడనే నాగరాజు భీముణ్ణి చూస్తాడు పాతాళంలో. ఆ ఆర్యకుడు పృథ తండ్రి అయిన సూరసేనుడికి మాతామహుడు. పృథ పెంపుడు తండ్రి అయినా కాదు, అసలు తండ్రి సూరసేనుడికి మాతామహుడు. ఆ ఆర్యకుడు తన దౌహిత్రుడైన భీముని గట్టిగా కౌగిలించుకొని భీమునికి కానుకగా 1000 ఏనుగుల బలం నిక్షిప్తమైన అయి ఉన్న ఒక కుండలోని రసాన్ని త్రాగటానికి ఇస్తాడు. భీముడు ఒక్క గ్రుక్కలోనే ఆ కుండలోని రసాన్నంతా త్రాగేస్తాడు. త్రాగి నాగులు ఏర్పాటు చేసిన శయ్య మీద పవలిస్తాడు. 8వ నాడు భీముడు నిద్రలేవగా ఆ రసాన్ని త్రాగిన ఫలితంగా 10,000 ఏనుగుల బలం సిద్ధిస్తుందని నాగులందరూ ఆశీర్వదించారు. అనంతరం ఆ నాగులు భీముని భూలోకానికి చేర్చి అంతర్ధానమయ్యాయి. మరోసారి దుర్యోధనుడు భీముని భోజన పదార్థాలలో కాలకోట విషాన్ని కల్పించాడు. అది కొత్తది, తీవ్రమైనది. వైశ్యాపుత్రుడైన యూత్సుడు పాండవుల మేలు కోరి ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు. భీమసేనుడు దానిని కూడా తిని ఏ వికారాన్ని పొందకుండా జీర్ణం చేసుకుంటాడు. ఏవం దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల అనేకైరభ్యుపాయై
తాన్ జిగాంసంతి స్మ పాండవాన్. ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడు సుబలపుత్రుడైన శకుని వివిధోపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు. ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు పుట్టగానే అపశకునాలు దండిగా కనిపించాయి. గాడిదలాగా అతనరడం, ప్రతిగా గాడిదలు, కుక్కలు, నక్కలు, కాకులు అరవడం, ఇది మంచిది కాదు, వీడు మంచోడు కాదు అని విదురుడు చెప్పడం, ధృతరాష్ట్రుడు వినకపోవడం. అదే సమయంలో అర్జునుడు పుట్టినప్పుడు, కవలలు పుట్టినప్పుడు, నకుల సహదేవుడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికిన పలుకులు. సో ఇలాగా నాయక ప్రతినాయకుల చరిత్ర అలా సాగుతుండగా మన ఆధునిక విమర్శకులైతేనేమి, నాస్తిక విమర్శకులైతేనేమి, ఆస్తికుల ముసుగులో ఉన్న నాస్తికులైతేనేమి వ్యతిరేకంగా కృష్ణుడు లేదా ధర్మరాజు, అర్జునుడు వంచకులని, శకుని, కర్ణ, దుర్యోధన దుశ్శాసనులు బలవంతులు, తేజవంతులు, నిజాయితీ పరులని వివిధ మీడియాల్లో ప్రసారం చేస్తారు. సీరియళ్ళు కూడా అంతే, లేనివన్నీ పోగు చేసి మనం ఏదో రుద్దుతారు. అది కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము వదిలేసి ఆ పోనీలంటే కొంతకాలానికి ఈ నిజాం మరుగుపడిపోయి అదే యథార్థం అనుకునే స్థితికి భావితరాల వారు వచ్చేస్తారు. నమస్కారం. ఇంతటితో ఈ ఎపిసోడ్కి ముగింపు పలుకుదాం. మీరు దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మంచిది అని మీకు అనిపిస్తే మన వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేస్తే నేను దాన్ని ఆచరణలో పెట్టుకుంటాను. నమస్కారం.